అంటే కొత్త నిబంధనకి పేరు పెట్టలేం సార్, అందుకని. ఇంటి పక్కన ఉన్నవాడిని తిట్టడం చేతకాక ఎప్పుడూ చచ్చిన హిట్లర్కి తొడగొట్టాడంట నీలాంటోడే. లోకమంతా యేసుక్రీస్తు బోధలకి ప్రభావితం అయిపోతుంటే ఆయన బోధల్లో ఏమైనా లోపాలుంటే వాటిని ఎత్తి చూపితే మన ధర్మానికి ఉపయోగం, కానీ ఎప్పుడు ఆగిపోయిన ధర్మశాస్త్రాన్ని విమర్శిస్తే ఏంట్రా ఉపయోగం? అది సర్లే గాని అపవాది అబద్ధకుడు ఎలా అయ్యాడు, నరహంతకుడు ఎలా అయ్యాడు బైబిల్లో చూపించండి అంటావా? అవును సార్. రే మాలోకం, పండు తింటే చావని చావరు అని చెప్పాడు, అది అబద్ధం కాదా? మోసగించి ఆజ్ఞను అతిక్రమించేలా చేసినందుకు మానవ జాతికి మరణం వచ్చింది, అది నరహత్య కాదా? నీ బుర్ర తక్కువ లాజిక్లు నువ్వును. సార్ నాకు కొంచెం పనుంది. ఎంత పెద్ద జోకేసావేంట్రా బాబు, నీకు పనుందా? ఎప్పుడూ బైబిల్ని తిడుతూ డబ్బులు సంపాదించుకోవడమే కదా, నువ్వు పని కూడా చేస్తావా? ఏమి లేదులేండి. యేసుక్రీస్తు కృష్ణుని తండ్రి అన్నాడా? ఏం క్రియేటివిటీరా నీది. నువ్వు పోయాక నీ బ్రెయిన్ తగలెడితే గాలికి ప్రమాదం, కప్పెడితే నేలకు ప్రమాదం. నీ బ్రెయిన్ రాకెట్లో పెట్టి అంతరిక్షానికి పంపేయాలరా బాబు. చా, ఇలా కూడా తిడతారా?